అజ్మన్లో శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. శ్రీ విశ్వావసునామ సంవత్సర శ్రీరామ నవమిని పురస్కరించుకొని ఏప్రిల్ 6వ తేదీన అజ్మన్లో జగదభిరాముని కళ్యాణాన్ని నిర్వహించారు. ఈ కళ్యాణం ఆద్యాంతం అందరినీ భక్తి సాగరంలో ఓలలాడించింది. జైనం జీవికా ఫామ్ హౌస్ లో ఉదయం 9:30కు ప్రారంభమైన ఈ కళ్యాణం దాదాపు 3 గంటల సేపు సాగింది. 3000 మంది భక్తులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వంశీ గౌడ్, నవనీత్ రాజా, శరత్ గౌడ్, కృష్ణ, మదన్, జగదీష్, రమేష్, సాయి, రాజు, గోవర్ధన్, అజయ్, అశోక్లు తమ భుజస్కంధాలపై వేసుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. విచ్చేసిన భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. కళ్యాణం అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి. ఒకే మాట ఒకే బాణం రాముడు, ఒకే వనితమా సీత సుమండి కళ్యాణం చూతమురారండి. శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి. ఉదయ సూర్యుడే సింధూరంగా జాబిలమ్మ సిగమల్లికగా రామని చిగురులు మధుపర్కాలుగా రామ చిలకలే మంత్రము చదువగా రాముని దోషిత హరినీలాలుగా సీత గుప్పిట సిరి మల్లికలుగా తల తల తారలు తలంబ్రాలుగా తరుణ దంపతుల తలపై రాలగా కళ్యాణం చూతమురారండి. శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి. శ్రీహరి విరిచిన శివధనుస్సులు పెళపెళలన్నీ గట్టి మేళముగా నరసుర కిన్నర కింపురుషాదుల కలకలలన్నీ ఘన దీవెనలుగా మురిపాలన్నీ మణిపత్రులలో 35 ముసిరి నవ్వగా హరికి సిరికి జరిగిన పెళ్లికి భద్రగిరి పొడు బాకాలు కళ్యాణం చూతమురారండి. శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి. సీతారాముల కళ్యాణం చూతమురారండి. సీతారాముల కళ్యాణం చూతమురారండి. యుఏఈలో అంగరంగ వైభవంగా శ్రీరాముల వారి కళ్యాణం జరిగింది. మనతో పాటు మాట్లాడటానికి కమిటీ సభ్యులు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి, ఈరోజు ఈ కార్యక్రమంలో ఎంతమంది పాల్గొన్నారు? నమస్తే అండి. ఈరోజు అందరికీ ముఖ్యంగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు యుఏఈలో ఇటువంటి శ్రీరామనవమి సీతారాముల కళ్యాణం జరుపుకోవడం జరిగింది. ఈ వేడుకలో మన తెలంగాణ కానీ తెలుగు ప్రాంతం నుంచి అత్యధికంగా మన తెలుగు ప్రజలు పాల్గొనడం జరిగింది. కళ్యాణంలో కానీ అభిషేకం కానీ అలాగే మంచి వాతావరణంలో పెట్టడం జరిగింది. కనుక అత్యధిక మేము ఎక్స్పెక్ట్ చేసిన కన్నా ఎక్కువ పబ్లిక్ వచ్చిర్రు. మంచి వాళ్ళకు భోజనం కూడా వసతి ఏర్పాటు చేయడం జరిగింది. బ్రహ్మాండంగా ఈ యొక్క సీతారాముల కళ్యాణాన్ని జరుపుకోవడం వల్ల ఈ యుఏలో ఉన్నటువంటి తెలుగు ప్రజలతో కలిసి జరుపుకోవడం ఇది ఒక అద్భుతం. ఇంకా ముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేసుకొని ముందుకెళ్తాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. చెప్పండి, సుమారు ఎంతమంది పాల్గొన్నారు ఈ రోజు కార్యక్రమంలో? అందరికీ ముందుగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. అట్లాగే
యాక్చువల్లీ మేము ఈ యూఏఈలో ఈ సీతారాముల వారి కళ్యాణం చేయడం ఇదే మొదటిసారి. ఇంతవరకు ఎవరు కూడా చేయలేదు. మేము ఆల్మోస్ట్ ఒక 500 to 1000 మెంబర్స్ వరకు అట్లా ఎక్స్పెక్ట్ చేసినాము. ఇంచుమించు ఈరోజు ఒక 4000 పైచిలకు భక్తులు వచ్చి ఇంత పెద్ద కార్యక్రమాన్ని అందరు భక్తులు వచ్చి ఇంత అంటే వాళ్ళు దర్శనం చేసుకోవడం జరిగింది. దానికి మాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. పబ్లిక్ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది సార్. ఎందుకంటే ఇంటి దగ్గర చూడలేని కార్యక్రమాన్ని మీరు చూపించారు, మేము చూపించడం మాకు సంతోషంగా ఉంది. మాకంటే ఎక్కువ వాళ్ళు సంతోషపడుతున్నారు సార్. ఇండియాలో కూడా ఇవాళ జరుపుకుంటున్నారు, అలాగే ఈ రోజు కూడా మీరు చేయడం జరిగింది. అవును సార్, ఇండియాలో కూడా ఈ రోజు అంటే సీతారాముల కళ్యాణం మెయిన్ గా ఇక్కడికి మన బ్లూ కలర్ వర్కర్స్ కానీ ఫ్యామిలీస్ కానీ మెయిన్ గా కావాలి. వాళ్ళకి శనివారం రోజు రాత్రి కానీ ఆదివారం రోజు వాళ్ళకి సెలవులు ఉంటాయి. సో మనకు తగ్గట్టు శ్రీ సీతారాముల వారి కళ్యాణం ఆదివారం రావడం కూడా మేము సంతోషంగా భావిస్తున్నాము. పూజా కార్యక్రమానికి కావాల్సిన ఏర్పాట్లు ఎలా చేశారు? సో అందరికి ముందుగా శ్రీరామ శుభాకాంక్షలు. దీనికి మేము 2 వారాల ముందుగానే ప్రతి ఎవరైతే ఇండియా నుంచి వస్తున్నారో ప్రతి అక్కడి నుంచి మేము సామాగ్రి తీసుకొచ్చినాం, పూజ సామాగ్రి, విగ్రహాలు కానీ ఎవరిని కానీ. సో మాకు ఈరోజు చూస్తుంటే ఎలా అనిపిస్తుంది అంటే పోయిన సంవత్సరం అయోధ్యలో శ్రీరామ కళ్యాణం ఎలా జరిగిందో ఇక్కడ దుబాయ్లో మొదటిసారిగా అలా జరిగిందని మేము భావిస్తున్నాము. మేము అనుకున్న కన్నా 4 రెట్లు ఎక్కువ వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్. మీ కోర్ కమిటీ సభ్యుల గురించి చెప్పండి. ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. మా కోర్ కమిటీ సభ్యులు పాల్గొనడం వల్లే, ఎంత శ్రమపడడం వల్లే ఈరోజు శ్రీరామనవమి ఇంత విజయవంతం జరిగిందని మేము ఆశిస్తున్నాం. చాలా వరకు నిద్రలేని రాత్రులు గడిపి మనకు కావాల్సినవన్నీ సమకూర్చడానికి మోరోవర్ మనకు ఐడియాస్ మనకి, ఎందుకంటే ఫస్ట్ టైం ఇది చేయడం, మొదటిసారి యూఏలో చేయడం కాబట్టి ఇలాంటి కళ్యాణం ఇంత యంగ్స్టర్స్తో జరపడం అసలు మేము అనుకోలేదు ఇంత విజయవంతం అవుద్దని. దానికి కావాల్సిన అన్ని విధాల ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయడం, ఎక్కడి నుండి మనం పబ్లిక్కి రీచ్ అవ్వగలుగుతాం, ఇలాంటివి కాకుండా మనం ఎలాంటి పద్ధతులతో చేయాలి, ఎటువంటి అడ్డంకులు లేకుండా చేయాలి, మళ్ళీ విగ్రహాలు కావాలి, దానికి అభిషేకాలు జరపాలి, పూలు కావాలి, ఇలాంటివన్నీ ఎన్నో అందరూ సొంత బాధ్యత తీసుకొని ఈరోజు ముందుండి నడిపించిన మా కార్యవర్గ సభ్యులకు చాలా చాలా ధన్యవాదాలు. పేరు పేరు నేను కృతజ్ఞతలు.